ప్రతిఫలం ఇచ్చే దేవుడు అన్న అంశాన్ని ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 19వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. దేవునికి స్తోత్రం. మన దేవుడు మాట్లాడే దేవుడు, మాట వినే దేవుడు, జవాబు కూడా ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మోషే మాట్లాడుతున్నాడు, దేవుడు తన స్వరము చేత అతనికి ఉత్తరం ఇస్తున్నాడు అన్న సన్నివేశాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుడు కూడా స్వయంగా చెప్పాడు, నేను మీకు జవాబిస్తానని లేక ఉత్తరం ఇస్తానని. ఎవరికి? మొరపెట్టిన వారికి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం పెట్టు మొర విని వాటన్నిటికి ప్రతిఫలము అనుగ్రహించునుగాక. ఆమె. ఇంకా 91వ కీర్తనలో కూడా 15వ వచనంలో మాట చూస్తాం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అంటే లెటర్ కాదు, జవాబు ఇచ్చేదను. దేవుడు అనేక విధములుగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తే నేను జవాబిస్తాను అని చేయమని దేవుడు మనకు చెబుతా ఉన్నాడు. దేవుడు మానవుడిగా యేసు నామములో భూలోకములో జన్మించినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తాం, అడుగుడి మీకివ్వబడును, అడిగిన వారికి తప్పనిసరిగా ఇస్తాడు, అడుగు ప్రతివాడు పొందును, నిశ్చయముగా పొందును. దేవునికి స్తోత్రం. ఈరోజు అడిగే అన్ని దేవుడు నిశ్చయముగా మనం పొందుకునేలా కృప చూపునుగాక. దేవుడు తప్పనిసరిగా చేస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. గతంలో ఆ విధంగా అడిగి పొందుకున్నారు, మనం కూడా ఈరోజు అడిగి పొందుకున్నాం. మనందరి జీవితాల్లో అడిగి పొందినవే కదా, అడిగి పొందుకున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మరి అడిగి పొందుకుంటానికి దేవుడు కృప చూపును గాక. ఇస్సాకు భార్య రిబ్కా సంతానము లేని విధంగా ఉంటే ఇస్సాకు ఆమె విషయమై దేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు దేవుడు అతని ప్రార్థన విన్నాడు గనుక ఉత్తరం ఇచ్చాడు, గర్భఫలాన్ని దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం. విధంగా మరి సంతానం లేని వారు ప్రార్థన చేస్తే దేవుడు విని వారికి జవాబుగా గర్భఫలాలు దయచేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అన్నా జీవితంలో కానీ, రిబ్కా జీవితంలో కానీ, లేయా జీవితంలో కానీ, అందరి జీవితాల్లో చాలా సంతానము లేక ఉన్న సందర్భాల్లో ప్రార్థన ద్వారా వారు దేవుని నుండి జవాబు పొంది గర్భఫలాన్ని అనుభవించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యొక్క వాక్య భాగాన్ని, ఈ లేఖనాన్ని దేవుడు లావణ్య పట్ల, జీవని పట్ల నెరవేర్చునుగాక. లావణ్యకి, జీవనికి కూడా దేవుడు గర్భఫలం ఇచ్చునుగాక. దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా జవాబుగా ప్రతిఫలం ఇస్తాడని వాక్యం ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసిన వారి పట్ల కూడా దేవుడు ఒక మాట చెప్పాడు. 58వ అధ్యాయము యెషయా గ్రంథం 9వ వచనం, నీవు పిలవగా దేవుడు ఉత్తరం ఇచ్చును. దేవునికి స్తోత్రం. దేవునికి మొరపెట్టగా నేనున్నానని దేవుడు అనును.
కదా. నిజంగా మనం మొర పెడితే నేనున్నాను కదా అంటాడు దేవుడు. కాబట్టి మొరపెట్టు వారికి సమీపంగా ఉంటాడు దేవుడు, జవాబిస్తాడు దేవుడు. మనం మొరపెడుతున్నాం, దేవుడు తప్పనిసరిగా జీవనికి, లావణ్యకి ఈసారి గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించును గాక, దేవుడిస్తాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే 14వ వచనంలో, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను. స్వాచ్ఛమును అనుభవించే ధన్యత కూడా దేవుడిస్తాడు. ఆ స్వాచ్ఛాన్ని బిడ్డలకి ఇచ్చునుగాక. వారిని మరి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచునుగాక. జీవనిని, లావణ్యాన్ని, అభిషేకును కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచునుగాక. ఇప్పుడు లావణ్యకి హైర్ స్టడీ అయ్యింది, డాక్టరేట్ అయిపోయింది. కువైట్లో డాక్టరేట్ ఇచ్చారు, షీల్డ్ ఇచ్చారు. డాక్టర్గా అమ్మాయికి సన్మానం చేశారు, కానీ సర్టిఫికెట్ ఇంకా ఇవ్వలేదు. హైయర్ స్టడీ సర్టిఫికెట్ దేవుడు ఇచ్చునుగాక. అమ్మాయి అన్ని రాసి పాస్ అయింది, అన్ని జరిగినాయి, కానీ ఇంకా వాళ్ళు ఆలస్యం చేస్తూ ఉన్నారు. మన కువైట్ ముస్లిం దేశం కనుక మొన్నటి దాకా రంజాన్ జరిగింది, అందుకని వారు సెలవులు తీసుకున్నారు. రంజాన్ కాలంలో ఏం చేయరు వాళ్ళు. తర్వాత ఇప్పుడు మరి ఇవ్వటానికి అమ్మాయి పేరు రాసుకున్నారు. మరి త్వరగా ఇస్తే దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు ఇప్పించును గాక. నిజంగా దేవుడు చేస్తాడు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా దేవుడు వారికి త్వరగా న్యాయము తీర్చునని యేసు ప్రభువు చెప్పారు. లూకా సువార్తలో 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా దేవుడు వారికి న్యాయము తీర్చడా, ఆయన త్వరగా న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం. దేవుడు త్వరగా అభిషేక పట్ల కూడా న్యాయము జరిగించును గాక, న్యాయము తీర్చును గాక. దేవుడు చేస్తాడు. ఏవు పక్షంగా అయినా, అభిషేక పక్షంగా అయినా, ఎవరి పక్షంగా అయినా న్యాయం పలికే దేవుడు ఉన్నాడు. ఏవదే అంటాడు. ఏబు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకమందున్నాడు. మనుషులు ఎన్ననుకున్నా, జనులు ఎన్ననుకున్నా, నేరాలు మోపేవారు ఎన్ని మోపుకున్నా, సమస్తం ఎరిగిన వాడు, సమస్తం తెలిసిన వాడు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తప్పనిసరిగా న్యాయం చేస్తాడు. దావీదు అందుకనే కీర్తించాడు. 9వ అధ్యాయంలో కీర్తన గ్రంథములో 7వ వచనంలో మనం చూస్తాం, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఈరోజు రేపు ఎల్లుండని కాదు, కానీ ఆయన సింహాసనము శాశ్వతం. అది తొలగించేది కాదు, రాజ్యాలు మారేవి కాదు, అధికారాలు మారేవి కాదు కదా. కుర్చీలు మడతలు పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారు కదా, అట్లా కుర్చీలు మడత పెట్టేది కాదు. ఇది ఈ సింహాసనము ఎప్పుడు శాశ్వతముగా ఉండేది. దేనికి? న్యాయం తీర్చటానికే దేవుడు శాశ్వతమైన సింహాసనాన్ని వేసుకొని కూర్చున్నాడు. న్యాయం చేయటానికి ఆ సింహాసాన్ని స్థాపించి ఉంచాడు. దేవునికి స్తోత్రం. కనుక తప్పనిసరిగా దేవుని బిడ్డలకి న్యాయం జరుగుతుంది. మోసానికే దారి తీస్తుంది కదా. అదే అంటాడు దావీదు 3వ వచనంలో, నీవు నా పక్షముగా వేద్యమాడి నాకు న్యాయము తీర్చుము. దేవునికి స్తోత్రం కదా. సౌలు ఎంత ఎంటాడినా, ఎంత బాధపరచాలని చూసినా,
సౌలు కుటుంబమే హతమయ్యింది, కానీ దావీదుకేం కాలేదు. ఆ అంతకంతకు ప్రభులాడు, వర్ధిల్లాడు, కాపాడబడ్డాడు. కాబట్టి దేవుడే అభిషేక పక్షంగా వేద్యమాడును గాక, న్యాయము తీర్చును గాక. దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే ఒక మాట అంటాడు పెద్ద ప్రవక్తలు యెషయా గారు, ఒక మాట చూద్దామండి మనం. 61వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు తప్పనిసరిగా న్యాయం చేస్తాడు, న్యాయం చేసి తీరుతాడు. తన బిడ్డల పక్షంగా వేద్యమాడుతాడు, ఆయన నిలబడతాడు. తన బిడ్డల మీద ఎవరిని జయించలేగా చేయడు. తన బిడ్డలకు విరోధంగా రూపించబడింది ఏది వర్ధిల్లదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు న్యాయం చేస్తాడు కదా. దేవుడు మరి బిడ్డలందరికీ మరి అదేవిధంగా అల్లుళ్ళందరికీ ఇద్దరికి దేవుడు న్యాయం జరిగించును గాక. వారి జాబుల్లో, వారు చేస్తున్న పనుల్లో, వారు ఉన్న చోట దేవుడు అన్నిటిలోనూ మరి నా బిడ్డలకు లాగానే నా అల్లుళ్ళిద్దరికి కూడా దేవుడు న్యాయాన్ని చేయును గాక. దేవుడు న్యాయం చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దానియేలు మొరపెట్టాడు, దేవుడు జవాబిచ్చాడు. దేవుడు కటాక్షించి మర్మములను బయలుపరిచాడు. 2వ అధ్యాయం 19వ వచనములో, ఆ రాత్రి యందు, ఏ రాత్రి? ప్రార్థన మొరపెట్టిన రాత్రి. దానియేలు ఆయన స్నేహితులు మొరపెట్టిన రాత్రి దర్శనములో ఆ మర్మమును దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. అందుకని దానియేలు పరలోకములో ఉన్న దేవుని స్తుతించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మర్మాలు దేవుడు బయలుపరచును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదైనా చేస్తాడు. కాబట్టి దాన్ని బట్టి దానియేలుకు ఉన్నతమైన స్థితి కలిగింది. అదేమిటో 48వ వచనంలో మనం చూస్తాం. రాజు దానియేలును బహుగా హెచ్చించాడు, అనేక గొప్ప దానములనిచ్చాడు. బబులోను సమస్థానములన్నిటిలో కూడా అధిపతిగా, జ్ఞానులందరిలో ప్రధానులుగా నియమించాడు. దేవునికి స్తోత్రం. బిడ్డలున్న ఏ స్థలములోనైనా సరే దేవుడు వారిని అధిపతులుగా, అధికారులుగా ఉన్నతమైన స్థితిలో నియమింపచేయును గాక. దేవుడే చేయగలడు, మనం కాదు. మాచర్లో ఉన్నటువంటి జగదీష్ జీవనీలను, వైట్లో ఉన్న రాజేష్ లావణ్యాలను, మరి బెంగళూరులో ఉన్నటువంటి అభిషేకును దేవుడు ఉన్నతమైన స్థితిలోనే ఉంచును గాక. దేవుడు ఉంచుతాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తన బిడ్డల్ని ఎప్పుడు తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాజులు మారారు, ప్రభుత్వాలు మారినా, రాజ్యాలు మారినా కదా. మాదియా పారసిక రాజ్యాలు మారినవి. గ్రీకు దేశము వచ్చింది, కోరేషు కాలం వచ్చింది కదా. నెబుకద్నెజరు మారాడు, దర్యావేష్ మారాడు, కోరేషు వచ్చాడు. ఎంతమంది మారినా కూడా దానియేలు వర్ధిల్లుతానే ఉన్నాడు. కాబట్టి దేవుడు మన బిడ్డలందరినీ వర్ధిల్ల చేయును గాక. ఏ ప్రభుత్వం వచ్చినా సరే దేవుని బిడ్డలు వర్ధిల్లుదురు గాక. దేవుడు వర్ధిల్ల చేస్తాడు. మనకి ప్రభుత్వాలతో పని లేదు. మన పార్టీ ఏసై పార్టీ. అది ఎవరు యొక్క వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చుకుంటారో కానీ దేవుడు మాత్రం మాట ఇచ్చి తప్పని దేవుడు, నెరవేర్చే దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. వీళ్ళు వాళ్ళని నమ్మట్లేదు, వాళ్ళు వీళ్ళు నమ్మటం లేదు. వాళ్ళు ఎన్ని బోకస్ అని వీళ్ళు అంటున్నారు, వాళ్ళ బోకస్ అని వీళ్ళు అంటున్నారు. మైండ్ పోతుంది. అది ఒకరికొకళ్ళు
ఆ? రాజకీయం అంతే ఉంటుంది. ఇన్ని రోజులు ఓపిక పట్టాం కదా. 13వ తారీఖున అందరికి వచ్చేసినాయి కదా. అంతే అంతే. ఇందుట్లో మన మన నిమిత్తం మాత్రమే. బబులోన్ రాజు నెబుకద్నెజరు రాజు చెప్పాడు కదా, దేవుడు ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు. దేవుని చిత్తము లేకుండా ఏ వ్యక్తి అధికారం పొందలేడని వాక్యం చెబుతుండగా, నేనంతటి వాడు నువ్వెంతటి వాళ్ళము మనం సపోర్ట్ చేయటానికి ఏదైనా దేవుడే జరిగించును గాక. దేవుడు జరిగిస్తాడు. దేవుని చిత్తం అది ఉండగా ఎవరు ఆక్షేపణ పెట్టలేం మనం. అది ప్రార్థన చేద్దాం. అది దానికోసం అంతవరకే మనకిచ్చినటువంటి విధానము. దర్యావేసు వచ్చాడు. దర్యావేసు రాజ్యానికి వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత ఉంటుంది సుమారు? మేమున్నావా ఏందప్పుడు మమ్మల్ని పిలిచారా? 62 సంవత్సరములు ఆయన రాజ్యానికి వచ్చాడు. మీరు చూడాలంటే 5వ అధ్యాయం చివరి మాట చూడండి. దానియేలు గ్రంథంలో సింహాసనం ఎక్కినప్పుడు ఆయనకు 62 సంవత్సరాలు. వాక్యాన్ని క్షుణ్ణంగా చదవండిరా. ఏదో చదివామంటే చదివామన్నది కాదు. దాన్ని అర్థం చేసుకుంటూ చదివితే ఎప్పుడు గుర్తుంటాయి. ఆ విషయం మీరు గమనించాలన్నమాట. మరి ఆ సందర్భం వచ్చినప్పుడు నేను చెబుతున్నానంటే, నేను చదివేటప్పుడు ఏకాగ్రతతోనూ అర్థం చేసుకుంటూ చదువుతా, దేవుని నడిపింపులో చదువుకుంటా. అది అప్పుడు కాబట్టి గుర్తుంటుంది. అప్పుడు ఆయన ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఆయనకు ఒక విషయం ఇష్టమైంది. అదేమిటంటే, తన రాజ్యములో 120 మందిని అధిపతులుగా చెయ్యాలని రాజుగారు దర్యావేసు గారు నిర్ణయించుకున్నాడు. ఆ 120 మంది మీద ప్రధానులుగా పెట్టడానికి 3 ఏర్పాటు చేశాడు. ఎవరి మీద? 120 మంది మీద ప్రధానులుగా ఉండటానికి. వారిలో దానియేలే ముఖ్యుడు, ప్రథముడు కూడా కదా. ప్రార్థన మాననటువంటి దానియేలు ఎప్పుడు ఉన్నతంగానే ఉన్నాడు, ఎప్పుడు ప్రథముడుగానే ఉన్నాడు, ఎప్పుడు అధికారిగానే ఉన్నాడు. అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఆయన వర్ధిల్లటాన్ని ఎవరు ఆపలేకపోయారు కదా. దేవుని బిడ్డల ఉన్నతిని ఎవరు చెడగొట్టలేరు. ఆయన ఊరుకోడు, వేద్యం ఆడతాడు దేవునికి కదా. ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డల్ని ఉన్నతంగానే ఉంచుతాడు. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తప్పనిసరిగా ఆలకించి అడిగిన వాటిని జరిగిస్తాడు. అదే జవాబు ఇవ్వటం అంటే, నెరవేర్చటం, సఫలపరచటం, జరిగించటం అన్న విషయాలు పర్యాయ పదాలుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనం మొరపెట్టాలి, ప్రార్థన మానకూడదు. ప్రార్థన వల్లే మనం దేవుని నుంచి ఎన్నైనా పొందుకోగలం కదా. ఈరోజు ప్రార్థన ద్వారా బిడ్డలు గర్వఫలం పొందుకుంటారు, ఉన్నతమైన స్థితి పొందుకుంటారు. అలానే హైర్ స్టడీ సర్టిఫికెట్ వస్తుంది, అభిషేక్ న్యాయం జరుగుతుంది, మంచి భవిష్యత్తుని దేవుడు అనుగ్రహిస్తాడు. బిడ్డలు ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని కాపుదల ఉంటుంది. ఏషేపు ఐగుప్తులో ఉన్నా కాపాడిందెవరు? దానియేలు బబులోనులో దేశంలో ఉన్నా కాపాడిందెవరు? శత్రువుల మధ్యనున్న, శత్రువులు చుట్టూ ఉన్న దేవుడే రక్షణ. నా బిడ్డలకు, మన సంఘ బిడ్డలకు దేవుడే రక్షణగా ఉండును గాక. వాళ్ళని దీవించి ఆశ్రయించును గాక. మన ప్రార్థన ఆలకించి జవాబు దయచేసి ఫలితాన్ని దయచేయును గాక. దేవుడి మాటలు దీవించును గాక. అతీర తల్లి